ఎంతవరకు వెయిటేజ్ జరిగి అవే ఇస్తాడు. అందుకనమాట అలా అనమాట. నాకు అనిపిస్తుంది నిజంగా. అంటే కొంతమంది కష్టాలు చూస్తుంటే ఓరి నాయనో ఎట్లా భరిస్తున్నారా బాబు అన్ని కష్టాలు అనిపిస్తుందా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఆ కష్టాలను భరించగలరు అని తెలిసే దేవుడు ఇస్తాడేమో బాబోయ్, నేనైతే భరించలేను కాబట్టి నాకు ఇవ్వలేదు అని నేను సంతోషిస్తాను. బాబోయ్ బాబోయ్ నాకు ఇవ్వలేదంటే నేను భరించలేనేమో అంత కష్టము, అందుకే ఇవ్వలేదు అనిపిస్తుంది. అంత దేవుడిని నమ్మను, దేవుడిని అంత పిచ్చిగా నమ్మను అనుకుంటేనే కొన్ని లోపల నాటుకుపోయాయి అనమాట. దేవుడికి సంబంధించి అట్లా అన్నీ లింక్ చేసుకుంటూ ఉంటాను ఇలా అలా. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా 1.5 మినిట్ అయితే మనకి 1.25 గంటలో అయిపోతుంది. అప్పుడు మనము క్లోజ్ చేసేద్దాం ఇక. ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టి చేస్తున్నాను కదా. ఎంత ఛార్జింగ్ 20% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టి చేశాను. ఓకే ఇప్పుడు 5% అయింది. ఇంకా 2 మినిట్స్ వస్తుందిలేండి. లైవ్లో ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నారో తెలుసా, లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని. పాపం అనిపిస్తుంది మేడం అంట. పాపం ఏముందిలేండి, ఇక అడగాలి కదా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. ఇక్కడ ఇప్పుడు నాకు యూట్యూబ్ తెలియదు కదా. నేను చాలా వీడియోస్ చూసి ఓహో ఇలా అడగాలా, ఇలా అడిగితే వస్తారా, ఇలా అడిగితే లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా అని వాళ్ళ నుంచి నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. అంతే. అంటే ఇక ప్రతిసారి మా అవసరం కదండి, యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళ అవసరం కాబట్టి ఇక తప్పదు, అడగాలి. వీలున్నప్పుడల్లా అడగాలి. కొంతమంది మర్చిపోతారు లైక్ ఇవ్వడము, కొంతమంది అలా ఫాలో అవుతూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేయరు, మర్చిపోతారు. కాబట్టి అవన్నీ కూడా మాకు అవసరం కాబట్టి మేమే అడగాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ రావాలి అంటే ఇట్లా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ అన్నమాట. అన్నీ మీరు చూడలేరుగా. ఏమన్నీ నేను చూడలేను? అన్నీ అంటే అన్నీ యూట్యూబ్ వీడియోస్ అంటున్నారా? అంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూసాను, కొంచెం సక్సెస్ అయిన వాళ్ళది. వాళ్ళు అడుగుతుంటారు కదా పాపము, ఎంత సక్సెస్ అయినా కూడా వాళ్ళు అడుగుతుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే. ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నాము అనుకుని ఫాలో అవుతుంటారు. మీకు తెలియకపోవచ్చు, ఇట్లా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ సింబల్ ఉంటుంది అని అన్ని డీటెయిల్గా చెప్తూ ఉంటారనమాట. వాళ్ళని మనము అదే అందరి వీడియోస్ అంటున్నారు. అందరి వీడియోస్ అంటే ఇక అందరూ యూట్యూబ్లో ఉన్న అందరివి కాదు నేను చెప్తుంది, కొంతమందివి. నేను స్టార్ట్ చేసేసానా, సక్సెస్ అయిన వారు కాదు మేడం. సక్సెస్ అయిన వారు కాదు మేడం. సక్సెస్ అయిన వాళ్ళు కాదు, చిన్న వీడియోస్ అంటున్నారా? చిన్న యూట్యూబర్స్ వీడియోస్ నేను చూడలేదు అంటున్నారా? అన్నీ చూడలేదు అంటున్నారా? ఎవరైనా స్టార్టింగ్ చేసే ముందు నేను కొత్త వాళ్ళవి కూడా చూశాను. కొత్త వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు, పాత వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు అది చూశాను. అంటే ఫస్ట్ ఏం తెలియకుండానే దూకేశాను. తర్వాత మెల్లమెల్లగా తెలుసుకుని ఇంతవరకు వచ్చాను. మరి ఇప్పుడు కూడా నాకు అన్ని విషయాలు తెలుసని కాదు, ఇంకా నేర్చుకోవాలి, అది విషయం.